నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీ ఫైబర్ అమలుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు హైదరాబాద్లో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, ఏషియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి తెలంగాణకు అవకాశం ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు సీఎం. టీ ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమని తెలిపారు. టీ ఫైబర్ యొక్క ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమేనని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యమని తెలిపారు సీఎం. టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని క్రీడల శాఖ మంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో అన్ని వసతులు ఉన్నాయని, గతంలో నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ప్రపంచ మిలిటరీ గేమ్స్ జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా యూనివర్సిటీకి ఆర్థిక సహాయం అందించాలని మాండవీయకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద నిధులు విడుదల పెంచాలని కోరారు. వివిధ క్రీడా సంస్థల అప్గ్రేడేషన్ డిపిఆర్లను ఆమోదించాలని కోరారు సీఎం. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి. ఈ మీటింగ్లో ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ను ఆహ్వానించే తేదీతో పాటు సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణకు సోనియాను ఆహ్వానించే తేదీపై డిస్కస్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రాభివృద్ధికి స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో కొత్త కార్యాచరణ చేపడుతోంది రేవంత్ సర్కార్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను స్పీడ్ పరిధిలోకి చేర్చారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైలు విస్తరణ, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు వంటి 19 పనులను నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. స్పీడ్ను స్వయంగా సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమై పనుల పురోగతిపై ఆరా తీయనున్నారు. పట్టణాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి పెడుతుందన్నారు సీఎం. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని నిర్ణయించారు. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ రూపొందించనున్నారు. ఇందులో ఏ రోజుకు ఎంత పని జరిగిందో అప్డేట్ చేయనున్నారు.